ఒక ఇగో, ఒక బలుపు, ఒక అహంకారం. బైడెన్ అనేటటువంటి వాడు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మా దేశానికి వస్తే జైల్లో పెడతానన్నాడు. ఇప్పటికి బలుపు. అదే మహమ్మద్ బిన్ సల్మాన్ ఇదే బైడెన్ వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు ఎట్ట మాట్లాడతారు నువ్వని అందరి ఎదురుగున కడిగి పారేశాడు. కనీసం వాళ్ళ డిప్యూటీ డిఎస్పీ స్థాయి అధికారిని పంపించాడు రిసీవింగ్కి. అంత అవమానించి పంపించాడు. ఎవడాడు గొట్టంగాడు సౌదీ అరేబియాకి సంబంధించి ఏం చేయాలనడానికి. ఇట్లాగే ప్రపంచ దేశాల్లో లెక్కలు ఉంటాయి కొన్ని. ఈ లెక్కలని తేల్చుకునేటటువంటి పని అన్నటువంటిది ముఖ్యమైనటువంటి. అది మర్చిపోయి ప్రయాణిస్తే కష్టం. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మీద కొన్ని దేశాలు బ్యాన్ చేసి, ఇజ్రాయెల్ సంబంధించిన మంత్రుల మీద ఇప్పుడు తాజాగా ఐర్లాండ్ కూడా బ్యాన్ పెట్టింది. ఏంటంటే ఆ దేశాల వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడం, నేను వాళ్ళని కూడా ఇజ్రాయెల్ అంతటోనే చెక్ పెట్టామని. అది దౌత్యపరంగా వేస్ట్, భౌగోళిక పరంగా వేస్ట్. కాకపోతే ప్రచారం పొందడానికి ఇంకొక దేశం ఇప్పుడు ట్రంప్ ఊరికూరికినే అన్ని దేశాల వాళ్ళని బూతులు తిడతా ఉంటాడు. అట్లాంటి దరిద్రుల మధ్యనే దౌత్యం నడుస్తోంది.